టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ మెయిన్గా ఇక్కడ ఈ స్మార్ట్ ప్రిపరేషన్ ప్లాన్ 2లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అసలు కరెంట్ ట్రెండ్స్ ఏంటి. ఇప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, బయట ఎక్కడ టెస్ట్ సిరీస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో రాస్తున్నారు, ఓకే. కానీ అసలు రియాలిటీలో ఏం జరుగుతుంది, అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంది, వేరే స్టేట్ పిఎస్సీస్ ఎలా ఫోకస్ చేస్తున్నాయి ఆల్రెడీ మీకు తెలుసు. ఇంతకుముందు సీఎం గారు ఒక కమిటీ అయితే వేశారు, అలాగే అన్ని రాష్ట్రాల పిఎస్సీలకి వెళ్ళారు, అలాగే యూపీఎస్సీని కూడా మీట్ అయ్యి సో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ అనేది కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా మీకు తెలుసు. కాబట్టి ఇది ఒక చిన్న లాజిక్ మనం మిస్ అవ్వకూడదు కదా. సో ఇదే మన స్మార్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఫోకస్ పాయింట్ ఈరోజు, ఓకే. సో ఎస్ఏ ప్రిపరేషన్లో భాగంగా మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఉంచుకోండి. అది కూడా కరెంట్ రిలవెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే. సో ఖచ్చితంగా నేను చెప్పే ఇన్పుట్స్ కనుక మీరు ఫాలో అయితే ఎగ్జామ్ కండిషన్స్లో ఇప్పుడు కన్నా మీరు బెటర్గానే ప్రోగ్రెస్ అవుతారు అండ్ బెటర్ స్కోర్ అనేది రావడానికి అవకాశాలు అయితే పెరుగుతాయి, ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు మన కంటెంట్ అంతా కూడా చాలామంది ఫాలో అయ్యారు అండ్ మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. సో డిప్యూటీ కలెక్టర్స్గా సెలెక్షన్స్ ఉన్నాయి, డిఎస్పీగా సెలెక్షన్స్ ఉన్నాయి, నాన్ లోకల్ కేటగిరీలో తెలంగాణ అబ్బాయి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్ వచ్చింది, స్టేట్ 53rd ర్యాంక్ రావడం కూడా జరిగింది నాన్ లోకల్ కోటాలో. సో టోటల్ నెంబర్ ఆఫ్ 111 వేకెన్సీస్, స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది ఆదిత్యకి. అలాగే మన కంటెంట్ ఫాలో అయిన కూడా ఎంపీడీఓస్ కూడా అయ్యారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్. అలాగే చాలామందికి ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం జరిగింది, ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అండ్ డిఫరెంట్గా మీకు ఎడ్జ్ అనేది క్రియేట్ చేస్తుంది ఎగ్జామ్ కండిషన్స్లో, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన జనరల్ ఎస్ఏ టాపిక్స్కిను ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్కి కొంత లింక్ చేద్దాం, ఓకే. ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇది జస్ట్ ఎగ్జాక్ట్లీ 1 మంత్ బిఫోర్ ఈ ఎగ్జామ్ అయితే జరిగింది వేరే స్టేట్ పిఎస్సీలో, ఓకే. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా గమనించండి. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఇప్పుడు మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతుందో అది ఈ క్వశ్చన్ పేపర్కి మీరు ఏదైతే ఈ 4 క్వశ్చన్ చూస్తున్నారో దాన్ని సింక్ అవుతుందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఓకే. చాలామంది ఏంటి ఇప్పుడు ఎస్ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, అది ఎంతవరకు మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా మీకు ఎగ్జామ్ కండిషన్స్ ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కదా. సో మన కరెంట్ లెవెల్ ప్రిపరేషన్ అనేది తెలిసిపోతుంది, ఎంతవరకు మనం ఎగ్జామ్కి రెడీగా ఉన్నామా లేదా అనేది తెలియజేస్తుంది కదా, ఓకే. ఒకసారి 4 క్వశ్చన్లు గమనించండి, ఓకే. అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, కరెంట్ ట్రెండ్స్కి మీ ప్రిపరేషన్ అనేది సింక్ అవుతుందా లేదా, అలాగే ఇలాంటి టాపిక్ సంబంధించిన ఆల్రెడీ మీరు ముందుగానే నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా, హ్యాండీ కంటెంట్ అనేది చేసుకున్నారా. ఇప్పుడు ఇదే టాపిక్ మీద ఇప్పుడు మీరు స్పాంటేనియస్గా రాయమంటే మీరు ఒక 1000 వర్డ్స్ రాయగలరా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకొని దీంట్లో మీకు ఒక నచ్చిన క్వశ్చన్ తీసుకొని దాని మీద మీరు ఒకసారి 1000 వర్డ్స్ రాసి చూడండి, ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందో అనేది. రేపు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో, ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఈ 4 క్వశ్చన్ చూసిన వెంటనే సేమ్ అదే రియాక్షన్ అక్కడ కూడా ఉండొచ్చు కదా, ఓకే. సో ఇది ఒక పేపర్. ఇప్పుడు ఇంకో స్టేట్ పిఎస్సీ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఒకసారి గమనించండి, ఓకే. సో ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఇది 1 మంత్ ముందు జరిగింది, ఇది ఎంత ముందు జరిగింది సేమ్ 2024లోనే, ఓకే. ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు గమనించండి, ఓకే. అలాగే మీ కరెంట్ ప్రిపరేషన్కి ఇక్కడ మీరు చూసిన క్వశ్చన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఓకే. మ్యాచ్ అయితే ఏం చేస్తారు, ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని దాని మీద ఇప్పుడు 1000 వర్డ్స్ రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా స్పాంటేనియస్గా మీరు ఎలా థింక్ చేస్తున్నారు, బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేస్తున్నారు అండ్ రిలవెంట్గా రాస్తున్నారు లేదా. సో ఇవాల్యుయేషన్ పారామీటర్స్కి అది మ్యాచ్ అవుతుందా లేదా, మిగతా వరకన్నా ఎడ్జ్ తీసుకోగలమా లేదా, మ్యాక్సిమం మార్క్స్ మనం పుల్ ఆఫ్ చేయగలమా లేదా. సో మీరు ఏదైతే గోల్ అనుకున్నారో దానికి ఎస్ఏ అనేది కూడా చాలా పెద్ద గేమ్ చేంజర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఈ జనరల్ ఎస్ఏ పేపర్ కనుక మీరు బాగా పర్ఫామ్ చేస్తే మిగతా పేపర్స్కి ఇది ఒక మొమెంటం అనేది డ్రైవ్ చేస్తుంది కదా, ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి, ఒకసారి ట్రై చేయండి, సరదాగా ట్రై చేయండి. ఏదో ఒక క్వశ్చన్ తీసుకోండి, మీకు నచ్చిన క్వశ్చన్ తీసుకొని ఒక 12 sites ఏదైతే టీజీపీఎస్సీ అఫీషియల్గా ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేసిందో సో దాని మీద ఒక 12 sites రాయడానికి ట్రై చేయండి 1000 వర్డ్స్, ఓకే.
అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే ఏ ఏరియాస్లో మనం ఇంకా వర్కౌట్ చేయాలి. సో స్పాంటేనియస్గా మనం రాయగలుగుతున్నాం లేదా, ఓకే మనకున్న ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు విత్ ఇన్ 1 అవర్లో మనం వర్కౌట్ చేసి మనం 1000 వర్డ్స్ రాయగలుగుతున్నాం లేదా, సో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాం లేదా, ఆర్గ్యుమెంట్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తున్నాం లేదా, ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం లేదా, బ్యాలెన్స్డ్ మల్టీ డైమెన్షన్ అప్రోచ్లో రాయగలుగుతున్నాం లేదా, సో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మీరు చెప్పగలుగుతున్నారు లేదా, ఇవన్నీ ఉన్నాయి కదా పారామీటర్స్. అవి బ్యాలెన్స్ అవుతున్నాయి లేదా ఒకసారి చూసుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఇంకో స్టేట్ పిఎస్సి, సో ఇది కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇది కూడా వేరే స్టేట్ పిఎస్సి. చూడండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూడండి. 2024లో ఇప్పుడు ఇలాగ రావచ్చు, లేకపోతే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఫార్మాట్లో పెద్ద పెద్ద క్వశ్చన్ ఫార్మాట్ అని రావచ్చు. ఓకే, సో రెండింటికి రెడీగా ఉండాలి కదా. లేదు నేను అదే ఒకటే ఫార్మాట్లో ప్రిపేర్ అవుతానని రేపు ఇది రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో మిక్స్ అండ్ మ్యాచ్ అనేది ఉండాలి కదా. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. పోనీ ఒకసారి 2020 ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ చూడండి, దాంట్లో జనరల్ ఎస్సే క్వశ్చన్స్ ఎలా ఇచ్చో చూడండి. ఓకే, అలాగే 2023 పేపర్ చూడండి. ఓకే, సో మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే కదా మనకు అవుట్పుట్ ఏది వస్తుంది. నేనైతే నా పర్సన్ మెన్షన్ బ్యాచ్ వాళ్ళు చెప్తున్నాను, కనీసం మీరు ఒక 50 ఎస్సేస్ అయినా ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళాలని. ఓకే, సో స్టార్టింగ్ 10 to 12 ఎస్సేస్ దాకా మీకు పర్ఫెక్షన్ రాదు, తర్వాత మీకు ఆ పర్ఫెక్షన్ అనేది దొరుకుతుంది. ఆ 10 to 12 ఎస్సేస్ తప్పైనా పర్వాలేదు, రాయడానికి ట్రై చేయండి, ఇది మెయిన్ థింగ్. సో ఇప్పుడు నుంచి డైలీ ఒక ఎస్సే అయినా రాయాల్సిందే మీరు, ఎందుకంటే అప్పటికప్పుడు ఒకేసారి 3 ఎస్సేస్ రాయాలి, అది కూడా 3000 వర్డ్స్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను, అది కొంచెం చాలా ఛాలెంజింగ్ టాస్కే. ఓకే, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఓకే, కాబట్టి రియాలిటీ పరంగా నేను చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఓకే, ఒక 2500 వర్డ్స్ రాయగలం, 3000 వర్డ్స్ అంటే కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. అండ్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి అండ్ చాలా స్పీడ్ రైటింగ్ అయితే ఉండాలి. ఓకే, అండ్ సరదాగా మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చింది ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక 15 minutes టైం పెట్టుకోండి. ఓకే, డైరెక్ట్ 1 hour వద్దు, ఫస్ట్ ఒక 15 minutes టైం తీసుకొని ఇలా ఒక వర్క్షీట్లా ప్రిపేర్ చేసుకోండి. మొత్తం బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి, అసలు యాంటోట్ ఇంట్రో పార్ట్ ఏం రాయాలి, అలాగే మొత్తం స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్సే ఎలా ఉండాలి, అలాగే కంక్లూజన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఇలాంటి ఒక వర్క్షీట్లా ప్రిపేర్ చేసుకోండి. ఒక 15 minutes టైం పెట్టుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి. ఆ తర్వాత 45 minutes టైం తీసుకొని 1000 వర్డ్స్ రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఇష్యూ అవుతుందా లేదా అనేది. అండ్ మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించిన స్కిల్స్ మీరు చూపించగలుగుతున్నారు లేదా ఇన్ జనరల్ ఎస్సే, అది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. సో ఇవన్నీ కూడా చాలా ఉంటాయి పారామీటర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి. అండ్ వీటన్నిటిని కూడా ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ అనేది ఉండాలని తెలుస్తుంది కదా. ఓకే, ఏదో మనం వెళ్ళి ఏదో 4 విషయాలు చదువుకొని అక్కడ రాస్తుంటే అవ్వదు. ఓకే, అక్కడంతా కూడా మీరు అప్పటికప్పుడు ఆలోచించి రాయాల్సిందే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడంతా కూడా మీ థింకింగ్ ఎబిలిటీ, మీ అనలిటికల్ ఎబిలిటీ, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఇలాంటి ఎలిమెంట్సే టెస్ట్ చేస్తారు మెయిన్స్లో. ఓకే, మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేశారో దాని పరంగా థింక్ చేయండి. ఓకే, అది నేను ఇండైరెక్ట్గా చెప్తున్న సీక్రెట్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇన్పుట్స్ అన్నీ కూడా ఒకసారి ఆలోచించండి అండ్ రియాలిటీలో చూడండి, మీకే తెలుస్తుంది నేను చెప్తుంది నిజమా కాదా అనేది. ఓకే, అన్నిటికీ కావాలని సమాధానం చెప్తుంది కదా. ఇప్పుడు నా పర్సన్ మంచి బ్యాచ్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఎలాంటి ర్యాంక్స్ వస్తాయి అనేది కూడా మీకే చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 టైం చాలా దగ్గర పడింది. చాలామంది మాకు రిక్వెస్ట్ చేసింది అంటే ఏదైనా ఒక రివిజన్ మెటీరియల్ లాగా చేసి ఇవ్వండి. లాస్ట్ టైం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి మేము లాస్ట్ టైం రివిజన్ నోట్స్ అయితే ఇచ్చాము, అది బాగా క్లిక్ అయింది అండ్ ఎగ్జామ్ కండిషన్స్లో బాగా హెల్ప్ అయింది. అండ్ చాలామందికి మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయగలిగారు అండ్ మంచి సర్వీస్ కూడా రప్పించడం జరిగింది త్రూ మెటీరియల్స్ ఆ టైంలో. సో సేమ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ఏదైతే ఫార్మాట్ మేము యూజ్ చేసామో సో అదే ఫార్మాట్లో అంతకన్నా అడ్వాన్స్డ్ లెవెల్లోనే మీకు ఈ మైక్రో నోట్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు తెలంగాణ మూవ్మెంట్ 179 పేజ్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా అనాలిసిస్ బేస్ మీకు 152 పేజ్ ఉంటుంది.
అండ్ ఎన్విరాన్మెంట్ మీకు 172 పేజెస్ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ 141 పేజెస్, ఇండియన్ ఎకానమీ మీకు 186 పేజెస్. ఇండియన్ ఎకానమీ అంతా కూడా మీకు ఏంటంటే వేరే సెట్ పిఎస్సి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లింక్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి వేరే సెట్ పిఎస్ఎస్కి, అవి ఇంటర్లింక్ చేసి మీకు ఇచ్చాం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్గా అనలిటికల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్స్లో చూసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఒక ఫ్రీ ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసాం టెలిగ్రామ్ ఛానల్లో. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా విత్ అనాలిసిస్ సేమ్ ఇదే మైక్రో నోట్స్ ఫార్మాట్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ విత్ అనాలిసిస్ అండ్ మైక్రో నోట్స్, సో అదొక ఫ్రీ ఇనిషియేటివ్ కింద మీకు మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఐఎస్లోనే ఉంటుంది. అలాగే గవర్నెన్స్ ఇది కొంచెం లెంగ్తీ ఏరియా అండ్ దీన్ని మనం కంప్లీట్గా 118 పేజెస్లో కంప్లీట్ చేసాం. అండ్ పాలిటీ కొంచెం లెంగ్త్కి ఇచ్చండి, కొంచెం డీటెయిలింగ్ అవసరం కాబట్టి పాలిటీకి 197 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సొసైటీ మీకు 108 పేజెస్లో అయిపోతుంది. తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటే ఇది 123 పేజెస్. అండ్ తెలంగాణ హిస్టరీ 113 పేజెస్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ 136 పేజెస్ ఉంటుంది. అండ్ ఎస్ఎస్ ఏంటంటే మొత్తం మీకు ఏవైతే థీమ్స్లో మీకు పీవైక్యూస్ ఇచ్చానో సేమ్ వాటి మీద కూడా మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ 337 పేజెస్లో. అండ్ ఇండియన్ జియోగ్రఫీ ఇక్కడ కొంచెం ఎందుకు లెంగ్త్కి ఇచ్చానంటే ఇవన్నీ కూడా వేరే షెట్ పిఎస్సి క్వశ్చన్స్ మీద చేసిన కంటెంట్ ఇది. అది కూడా మీకు ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్ కింద రావడానికి అవకాశం ఉంది. అండ్ సిలబస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవద్దని చెప్పి మీకు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్. ఇలాగా మనకి ఆన్సర్ రైటింగ్కి ఏదైతే అవసరమో ఆ ఫ్రేమ్వర్క్స్ కానీ లేకపోతే ఏదైతే కంటెంట్ అవసరమో సో దాని మీద బేస్ చేసుకొనే మీకు ఈ రెడీ రివిజన్ మెటీరియల్ అంతా అంటే మైక్రో నోట్స్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మెయిన్ థింగ్. సో జస్ట్ మీకు ఎలా ఉంటుంది మన మైక్రో నోట్స్ అని కూడా చూపిస్తాను. ఇది మన అఫీషియల్ వాట్సాప్ నంబర్. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అవసరం ఉంటేనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ 40 days మాత్రమే మీకు టైం ఉంది. సో ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ కంటెంట్ చదివితే కనుక మనకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే అవసరం ఉంటేనే మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడంతా కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇది మీకు హెల్ప్ అయ్యే విధంగా మీరు ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అయ్యే విధంగా ఆ ప్లాన్ బికి ఇది సూట్ అయ్యేలాగే డిజైన్ చేయడం జరిగింది. సో ప్లాన్ బి మీద ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఫార్మాట్ చూపిస్తాను. ఆల్రెడీ మన స్టడీ మెటీరియల్స్ అని ఫాలో అయ్యి చాలా మందికి మంచి సర్వీస్ అయితే వచ్చాయి. సో కేశవ్ దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, సాయి ప్రతీష. సో లాస్ట్ టైం గైడెన్స్ బ్యాచ్, లాస్ట్ టైం ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అండ్ ఈసారి కూడా డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అలాగే ప్రమోద్ డిఎస్పీ వచ్చింది. ప్రమోద్కి ఆదిత్య తెలంగాణ స్టేట్ అబ్బాయి నాన్ లోకల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సర్వీస్ అయితే రావడం జరిగింది. సో ఇలాగా మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అయింది ఆ టైంలో. సో ఇప్పుడు మైక్రో నోట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ మైక్రో నోట్స్ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, రైట్ టు ద పాయింట్. సో జస్ట్ ఏంటంటే మీకు 200 words లో రాయాలి కాబట్టి జస్ట్ మీకు టు ద పాయింట్ మీకు మొత్తం ఇచ్చేసాను. కాబట్టి అది ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా ఎగ్జామ్ కండిషన్స్కి సూట్ అయ్యే విధంగానే కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అంతా కూడా మీకు ఇదే ఫార్మాట్ ఉంటుంది. నేనే మొత్తం ఇచ్చేసాను హ్యాండ్ ఇంట్రోస్ సహా. అండ్ కంటెంట్ కూడా విత్ మల్టీ డైమెన్షన్ అప్రోచ్ కూడా నేనే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం అంతా కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద మీకు డిజైన్ చేశాను. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో జస్ట్ టు ద పాయింట్ మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ కూడా మొత్తం హ్యాండ్ ఇంట్రోస్, డిఫరెంట్ డైమెన్షన్స్లో కంటెంట్ అండ్ పీవైక్యూ బేస్డ్ కంటెంట్ అంతా కూడా మీకు ఇండియన్ జియోగ్రఫీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పాలిటీ మెటీరియల్ కొంచెం నేను డీటెయిల్గా ఇచ్చాను, ఎందుకంటే ఇది డీటెయిలింగ్ అవసరం కాబట్టి పాలిటీకి. సో అందుకు చాలా డీటెయిల్గా ఇచ్చాను. కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఇది, కానీ హెల్ప్ అయితే అవుతుంది. సో పాలిటీ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది కంటెంట్. సో గవర్నెన్స్ అంటే మనం డైరెక్ట్ రాసేయచ్చు కాబట్టి మీకు మొత్తం మైక్రో ఫార్మాట్ ఉంటుంది. పాలిటీ మాత్రం మీ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. సో గవర్నెన్స్ అంటే కొంచెం మనం షార్ట్ వేలో మనం రాసేయచ్చు డైరెక్ట్గా టు ద పాయింట్. సో దానికి సంబంధించిన అనలిటికల్ వేలో మొత్తం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో గవర్నెన్స్ మెటీరియల్ అయితే ఈ ఫార్మాట్లో మీకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ సొసైటీకి వస్తే మీకు కంటెంట్ అంతా ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మీకు. ఇది కూడా మనం టు ద పాయింట్ రాసేయచ్చు సొసైటీ అంతా కూడా. సో ఈ ఫార్మాట్లో సొసైటీ మెటీరియల్ అంతా కూడా మీకు ఉంటుంది.
సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇదంతా కూడా వేరే షెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైక్యూస్ బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా. ఎందుకంటే మీకు ఇచ్చిన సిలబస్ ఎప్పుడు డిజైన్ చేశారంటే 2015లో డిజైన్ చేశారు. సో కొంచెం స్టాటిక్ పార్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అందుకు మనం ఏం చేసామంటే మొత్తం వేరే షెట్ పీఎస్సీ పీవైక్యూస్ అన్ని కూడా అనలైజ్ చేసి సో దాని మీద కంటెంట్ అయితే ఇచ్చాను. అందుకు ఇది 186 పేజెస్ దాకా వచ్చింది. కానీ డెఫినెట్లీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇదంతా కూడా నేనే ఇచ్చేసాను విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను. సో ఖచ్చితంగా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ కొంచెం డీటెయిల్గా ఉంటుంది ఎందుకంటే కొత్త కాబట్టి. సో సో తెలంగాణ ఎకానమీ విత్ అనాలిసిస్ అంతా కూడా నేనే ఇచ్చేసాను. ఓకే, ఈ ఫార్మాట్ ఉంటుంది తెలంగాణ ఎకానమీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే మీకు మొత్తం 5 కదా. సో ఫస్ట్ 2 అంతా కూడా డైరెక్ట్ టు ద పాయింట్ ఉంటుంది. సో నెక్స్ట్ 3 అంటే కొంచెం స్టాటిక్ పార్ట్ కాబట్టి కొంచెం డీటెయిలింగ్లోకి వెళ్ళాను. సో ఇలాగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కంటెంట్ అంతా కూడా. సో ఫస్ట్ 2 బ్లాగ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 3 బ్లాగ్స్ కొంచెం డీటెయిలింగ్ వెళ్ళాను, అందుకు కొంచెం లెంగ్త్ అయింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా మీకు అనాలిసిస్ బేస్, ఎందుకంటే మీలో చాలా మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా కొత్త. సో ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ పరంగా రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి అనాలిసిస్ ఏదైతే అవసరమో ఆ అనాలిసిస్ బేస్డ్ కంటెంట్ అంతా మీకు ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అనలిటికల్ వేలోనే మొత్తం ఈ కంటెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా డిజైన్ చేశాను. సో ఫస్ట్ ఇది చదివి తర్వాత ఏదైనా ఒక రిఫరెన్స్ మీరు చదువుకున్నా సరే మీకు అది యాప్ట్గా ఉంటుంది అండ్ ఫిట్ అయిపోతుంది ఎగ్జామ్ కండిషన్స్కి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్మాట్ అంతా ఇలాగే ఉంటుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంతా కూడా ఈ విధంగా కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మ్యాక్స్ టు ద పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది కూడా మీకు రివిజన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణ మూవ్మెంట్ మీకు గ్రిప్ ఉంది కాబట్టి రివిజన్కి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఎస్సే మీకు పీవైక్యూస్ బేస్ కంటెంట్ కూడా ఇచ్చాను, అది మీకు ఎక్కడ చూపించట్లేదు. సో ఫస్ట్ ఏంటంటే మీకు బేసిక్ ఫండా కావాలి కాబట్టి ఫస్ట్ ఆ థీమ్స్ బేస్డ్ కంటెంట్ చదవాలి నేను ఇచ్చిన ఆర్డర్లో. అండ్ సేమ్ అదే ఫార్మాట్లో దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే థీమ్స్ మీకు ఇచ్చానో జనరల్ ఎస్సేకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీకు ఏవైతే మీకు చూపించానో టెలిగ్రామ్ ఛానల్లో, సో దాని మీద బేస్ చేసుకుంటుంది. సో ఇది ఓవరాల్గా కంటెంట్ అయితే ఈ ఫార్మాట్స్లో మనకు ఉంటాయి. సో రివిజన్ చేయడానికి ఈజీ, కొంచెం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ కీవర్డ్స్ ఎగ్జాక్ట్గా రిఫర్ చేయండి ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇది ఓవరాల్గా ఇన్ కేస్ మన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే, సో అప్పుడు మాకు వాట్సాప్ చేయండి. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.